ఈ కృతజ్ఞత కూటం నిమిత్తమై మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. కీర్తనలు 31, 19వ వచనాన్ని 2 సార్లు మనందరం కలిసి చదువుకుందాం. 31వ కీర్తన 19వ వచనం నాతో కలిసి మనందరం 2 పర్యాయాలు బిగ్గరగా చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి కృతజ్ఞతా కూటం నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం మీద మన మనస్సును నిలుపుదాం. కీర్తనలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. భక్తులు పొందిన అనుభవాలను పాటల రూపములో రచించి వారు ప్రభువుకు కృతజ్ఞత తెలుపుతూ ఆయనను మహిమపరిచారు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులు ఎజ్రా, నెహెమ్యా ఇలాంటి ప్రవక్తలందరూ కూడా ఈ 150 కీర్తనలను గ్రంథస్థం చేసి సమకూర్చి ఇశ్రాయేలు వారికి అందించారు. అప్పుడు ఇశ్రాయేలు వారు ఇందులో ఉన్న కీర్తనలను సందర్భానుసారంగా పాడుతూ ఆయనను మహిమపరుస్తూ తమ కృతజ్ఞతను ఆయనకు వెల్లడిపరిచారు. అలాంటి కీర్తనలలో ఒక కీర్తన 31వ కీర్తన. ఈ కీర్తన మహారాజు అయినటువంటి దావీదు రాసినటువంటి కీర్తన. ఇందులో ఒక్క వచనం మీదనే మన మనసు నిలుపుదాము. దావీదు దేవునికి కృతజ్ఞత తెలుపుటకు ఎన్నో కీర్తనలు రాశారు. ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 103వ కీర్తన మొదటి 2 వచనాలు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. చదవండి అమ్మా. ఇక్కడ ఎన్నో మేలులు కనబడతా ఉన్నాయి. ఇంకా ఏమన్నాడంటే, పక్షిరాజు యవ్వనము క్రొత్తదగునట్లుగా ఆ మేలుతో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు అన్నాడు. మానవ జీవితానికి తృప్తి లేకపోతే ఎంత అలజడి ఉంటుంది. తృప్తి మానవుణ్ణి ఎంతో సంతోషపరుస్తుంది. తృప్తి కలగాలంటే మానవుని జీవితంలో మేలులు కావాలి. మేలుతో నీవు నా హృదయాన్ని తృప్తిపరచుచున్నావన్నాడు. దావీదు 2 మేలులు 31వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 మేలులు మాత్రమే దావీదు పొందుకోలేదు. అసలు ఆ మేలులు వర్ణనాతీతంగా ఉన్నాయి. అవి లెక్కించదననుకొంటిని, కానీ అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి అన్నాడు.
మేలులు చేసే దేవుడు లోకమందున్నాడని సమస్త ప్రజలు తెలుసుకున్నట్లుగా ఆయన బిడ్డలైన వారికి ఆయన గొప్ప మేలులు చేస్తూ ఉన్నాడు. ఈనాటి సాక్ష్యం అలాగే మన అందరి జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటే ఎంతో ధన్యులమవుతాం. కృతజ్ఞతకు సూచన ఒక కూటం మాత్రమే కాదు సుమా, మన జీవితం ఆయనకు సమర్పించుకొని అన్ని వేళలా నడవడమే కృతజ్ఞతకు సూచనగా ఉంటుంది. ఈ 31వ కీర్తనలో ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తమై నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. దాచియుంచిన మేలు అన్నాడు. ఎందుకు దాచాడు అంటే మేలే కదా, ఇప్పుడే ఇవ్వచ్చు కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది దాయడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఆయన నెరవేర్చేంత వరకు ఆయన దాన్ని దాచిపెట్టి ఉంచుతాడు. సమయం వచ్చినప్పుడు మన చేతికి ఆ మేలును ఇస్తాడు. ఇంకొక మేలు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నరుల ఎడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. సిద్ధపరచిన మేలు అంటే, సిద్ధపరచడం అంటే ఏంటి? అప్పటికి ఇంకా అన్ని మేలులు నీకు ఇవ్వాల్సినవి అయిపోయాయి, ఏ మేలు లేదు. అయితే అప్పటికప్పుడే దేవుడు నీ కొరకు ఒక మేలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన విని లేదా నీ యొక్క భయభక్తులను బట్టి, ఆయన నామాన్ని బట్టి నరుల ఎదుట ఆయన ఆశ్రయించినందుకు నిన్నెన్నడూ సిగ్గుపడనీయకుండా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన ఇంటికి అకస్మాత్తుగా ఒక అతిథి వచ్చాడు అనుకోండి, ఇంట్లో ఆహారం లేదు, ఇంట్లో ఆయనకు పెట్టడానికి ఏమీ లేదు, ఆతిథ్యం చేయడానికి. అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా నువ్వు కొంచెం సేపు కాళ్ళు చేతులు కడుక్కొని అలా కూర్చో, ఈ మంచినీళ్ళు తాగు అని ఆయనకు ఆ మంచినీళ్ళు ఇచ్చి ఇప్పటికిప్పుడు ఆయన కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తాం. మార్కెట్కి వెళ్తాం, కావలసిన మాంసం తెస్తాం, ఇంట్లో మరి భార్య ఉంటే భార్య ఎవరికైనా సరే పని అప్పగించి ఆహారాన్ని వండించి వచ్చినటువంటి అతిథిని తృప్తిపరచి సంతోషంతో అతను వెళ్ళేటట్టుగా చేస్తాం. సిద్ధపరచినటువంటిది అతనికి ఇస్తాం. అలాగే దేవుడు కూడా సిద్ధపరచే మేలు మనకు కలగజేస్తూ ఉన్నాడు. దాచి ఉంచిన మేలు గొప్పదే, సిద్ధపరచిన మేలు కూడా గొప్పదే. ఈనాడు మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని గొప్ప మేలులు పొందుకున్నాం, ఆ అనుభవం మనకుందా? గొప్పదంటే మనకు ఎంతో ఇష్టం. దేవుడిచ్చే గొప్పది ఇంకా శ్రేష్టమైనది. దాన్ని పొందుకున్న వారందరూ కూడా ధన్యులు. ఆ మేలులతో వారు తృప్తిపరచబడతారు. దేవుని యొక్క ఏర్పాట్లో ఆయనను మహిమపరచగలుగుతారు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయం అనాలోచితంగా మనం కూర్చోవద్దు. దేవుని మాటలు మనస్కరించడమే కాదు, వాటిని మన హృదయములోకి స్వీకరించేటువంటి వారంగా ఉండాలి. కొందరి జీవితాలలో సంవత్సరాలు గడుస్తున్నా మేలు కానకయే జీవిస్తూ ఉంటాం. మేలు అనేది ఎరగకనే బ్రతుకుతూ ఉంటాం. ఎందుకు మానవులకు మేలు కలగట్లేదంటే మొట్టమొదటి కారణం ఏంటంటే పాపము వారి జీవితాలలో ఉండడం. పాపము ఎవరి జీవితములో ఉంటుందో వారు మేలు కానక జీవిస్తారు. ఈ 70-80 సంవత్సరాలే కాదు సుమా, వారు మరణించిన తర్వాత నిత్యమైన కీడుకు వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. నీకు దేవుడు నిత్యమైన మేలు సిద్ధపరిచాడు. నువ్వు నిత్యమైన కీడుకు ఆయన వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. చూడండి, మన పాపం మనల్ని ఆ కీడుకు ఈడ్చుకొని పోతా ఉంది.
అందుకే భక్తుడు దేవుణ్ణి వేడుకున్నాడు, అయ్యా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను క్షమించుము అన్నాడు. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 11వ వచనం, యెహోవా నా పాపము బహు గొప్పది లేదా ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము అన్నాడు. ఆ కీర్తనకారుడికి అర్థమైంది ఏంటంటే, నేను పాపములో పుట్టాను, పాపము ఇష్టమైన క్రియల చేత జీవిస్తున్నాను, మేలు కానక నా దినాలను గడుపుతా ఉన్నాను. అందుకే ఈ పాపాన్ని పశ్చాత్తాపముతో ఒప్పుకుంటున్నాడు, నా పాపము బహుఘోరమైనది అన్నాడు. నీ నామాన్ని బట్టి దాన్ని క్షమించుము అన్నాడు. ఎందుకు నీ నామం అని ఇక్కడ ఆయన ప్రస్తావించాడంటే, ఆయన నామము గొప్పది, ఆయన ఇచ్చిన వాక్యము గొప్పది. అన్ని నామముల కంటే పైనామము గలవాడు, ఈ నామముననే మనము రక్షణ పొందవలేను అన్నాడు. నిత్యమైన మేలు అనుగ్రహించే దేవుడు ఈ రక్షణ అనేటువంటి గొప్ప రక్షణ ద్వారా మనకు ఆ మేలును కలగజేస్తా ఉన్నాడు. ఆయన నామమున మనము రక్షణ పొందుతున్నాము. పాప పశ్చాత్తాపము పడిన ప్రతి ఒక్కరిని ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే మన పాపము ఘోరమైనది, ఆ పాపమునకు రావలసిన శిక్ష కూడా గొప్పది. కయ్యనేమన్నాడంటే, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. నీ సన్నిధి నుంచి నన్ను వెళ్ళగొట్టావు, నేడు నేను దేశదిమ్మరినై దిగులు పడుచు ఈ భూమి మీద నుందును అన్నాడు. పాపం చేసిన ప్రతి మానవుడు దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడినట్టుగా ఉంటాడు. ఆ పాపము ఘోరమైనది, దానికి రావలసిన శిక్ష గొప్పదై ఉన్నది. ఎవడు నన్ను కనుగొనునో వాడు నన్ను చంపును అన్నాడు. సొదొమ పాపము గొప్పది, ఘోరమైనది. అందుకే దాన్ని నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. ఈనాడు మానవుల పాపము ఎంత భయంకరమైనదో, ఎంత ఘోరాతి ఘోర పాపములలో మానవులు జీవిస్తున్నారు. పాపములో పుట్టిన కారణం చేత ఆ పాప స్వభావాన్ని ప్రేమించి నిజదేవుణ్ణి ఎరగక తమకు తామే నాశనం తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ గొప్ప దోష శిక్షను భరిస్తూ నిత్యమైన కేడుకు వెళుతున్నారు, మేలు కానకయే జీవిస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో అమెరికాలో గొప్ప అగ్ని ప్రమాదం కలిగి ఆ ప్రాంతాన్ని అంతటిని బూడిద చేసింది. కొన్ని కోట్ల విలువైన ఆస్తులు, ప్రాణులు, అలాగే ప్రాణాలు కూడా పోయాయి. మానవులు నశించారు. ఎందుకు అంటే దేవుణ్ణి వారు ఎగతాళి చేశారు. మా పట్టణం దేవుడు లేని పట్టణం అని ప్రకటించుకున్నారు. 2 రోజులలో బూడిదైపోయింది. వారికి ఇచ్చిన దేవుని యొక్క గొప్ప నామం, గొప్ప వాక్యం యొక్క కృప పొంది వారు దేవుణ్ణి అంగీకరించకుండా భ్రష్టులైపోయారు, నాశనమైపోయారు. ఈనాడు ఒకవేళ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడకుండా దేవుడు లేడు, దయ్యము లేదని మూర్ఖంగా ఉన్నామా? గొప్ప మేలును పొందకుండా, నిత్యమైన మేలును పొందకుండా కీడుకు, నాశనానికి వెళుతున్నామా? వాస్తవానికి ఘోరమైన ఈ పాపాన్ని బట్టి గొప్ప శిక్ష మనకున్నది. అసలు దాన్ని ఎవ్వరు కూడా తీర్చలేరు. కీర్తన 49లో ఒక మాట రాయబడి ఉంది. 9వ వచనం చదవండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. పాపము నుంచి విమోచించడానికి ఏ ప్రయత్నము ఫలించదు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దాన ధర్మాలు,
మానవుల మంచితనం ఎవరిని పరలోకానికి చేర్చదు. వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది అన్నాడు. కానీ మనుష్య కుమారుడు ఈ గొప్ప ఘోర పాపాన్ని క్షమించి మానవులలో నుండి దాన్ని తీసివేసి ఆ ఘోర పాపానికి రావలసిన శిక్ష దాన్ని భరించి ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన చేసిన ఆ త్యాగాన్ని బట్టి గొప్ప రక్షణ మానవులకు కలుగుతూ ఉంది. ఆయన కన్యక గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు పరిశుద్ధముగా జీవించి చేతులతో చేసిన పాపానికి చేతుల యందు మేకులు, కాని రాని స్థలాలకు వెళ్ళినందుకు కాళ్ళ యందు మేకులు, ఊహించిన ప్రతి చెడు తలంపుకు తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, చెప్పనలవి కాని మానసిక వేదనను ఆయన అనుభవించాడు. పాపములో ఉన్న మానవులందరినీ క్షమించుటకు ప్రాణం పెట్టాడు. రక్తం కార్చి చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. పాపములో ఉన్న, అశాంతితో ఉన్న, దిగులుతో ఉన్న మానవులందరికీ నిత్యమైన మేలు చేయాలని పిలుస్తున్నాడు. గొప్ప మేలు చేయాలని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. ఇంకా పాపంలో ఉన్నావా? ఘోరాతి ఘోరమైన దిగులు, వేదన నిన్ను పట్టి పీడిస్తున్నాయా? మేలు కానకయే జీవిస్తున్నావా? మేలుతో తృప్తి పొందలేకపోతున్నావా? నీ పాపమే నీకు మేలు చేయకుండా చేస్తా ఉంది. ఇప్పుడే నువ్వు పాపం ఒప్పుకో. ఆ గొప్ప నామాన్ని బట్టి, ఆ గొప్ప దోష శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించి నీకు రక్షణ అనే నిత్యమైన మేలు చేస్తా ఉన్నాడు. ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలును ఆయన ఆశీర్వదిస్తూ ఏమన్నాడు? ఓ ఇశ్రాయేలు, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అన్నాడు. నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటున్నాడు. మరి గొప్ప రక్షణ అనే నిత్యమైన మేలు నువ్వు అనుభవించావా? ఈ అనుభవంలో రాకపోతే నువ్వే మేలు కూడా కానకుండా ఉంటావు. నీ హృదయం తృప్తిపరచబడదు. నిత్య నాశనానికి, నిత్య కీడుకు నువ్వు వెళతావు. ఇదంతా అనుకూల సమయం. ఇప్పుడే పశ్చాత్తాపడు, ప్రభువును అంగీకరించు. నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు. నేను పాపిని ప్రభువా అని ఒప్పుకో చాలు. నా పాపము బహుఘోరమైనది, నీ నామాన్ని బట్టి నన్ను క్షమించు అని అడిగిన దావీదు వలె నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన వెంటనే నిన్ను క్షమిస్తాడు. ఈ గొప్ప రక్షణతో నిన్ను అలంకరిస్తాడు. ఇక నీ జీవితంలో అన్ని మేలులే. ఒకవేళ కీడుగా కనబడినా కూడా అది నీకు మేలుకే పరిమణిస్తుంది తప్ప నాశనానికి కాదు. కటి మేలు కొరకై నిన్ను నీవు ఆయనకు అర్పించుకుంటే ఎంత ధన్యుడవు అవుతావు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. ఎప్పుడు, ఎక్కడ, ఏమి, ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. పశ్చాత్తాప్తులై ప్రభువును వేడుకుంటే ఈ గొప్ప రక్షణ భాగ్యం మనకు కలుగుతుంది. మనం ధన్యులం అవుతాం. సాక్ష్యంలో విన్న మేసరత్నం గారు ఒప్పుదలకు రావడం, నీటి బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చడం ఎంత ధన్యత, ఎంత మేలది. ఎవరు ఆ స్థానానికి, స్థితికి రాగలుగుతారు? పాపమొప్పుకున్న వారికి ధన్యత లభిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు అలాంటి భాగ్యాన్ని పొందాలంటే నువ్వు ప్రభువును అంగీకరించు. నిత్యమైన మేలు నీకు కలుగుతుంది. దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్ప మేలులను ఆయన చేసేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి గొప్పదైన రక్షణ నిత్యమైన మేలు మనకు కలగజేస్తుంది. ఆ నిత్య మేలు నుంచే
సకల విధములైన మేలులు పొందుతాం. ఒకవేళ రక్షించబడి దేవుని బిడ్డలమై బాప్తిస్మములో సాక్ష్యమిచ్చి సంఘములో చేర్చబడి ఉంటే పొందుకున్న గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనం చదవండి. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి నేనెన్నడూ కూడా వారికి మేలు చేయక మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో 32వ అధ్యాయం 40-41 కూడా చదవండి అమ్మా. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. అవును, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు నేను రప్పించానో, నేను వారిని గూర్చి చెప్పిన మేలు అంతటిని ఆ గొప్ప మేలును వారి మీదకి రప్పింపబోచున్నాను అన్నాడు. నిబంధనలో నిలిచిన వారికే ఈ మేలు సుమా. ఏక మార్గము ఏక హృదయము అన్నాడు. విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్గాన నడవాలి, ఒక హృదయముతో ఉండాలి. 2 తలంపులు 2 మార్గాలు ప్రమాదం. నీవు దేవుని మేలు మానక పొందాలంటే ఏక మార్గాన్ని ఎన్నుకో. ఏకముగా ఆయన మీద ఆధారపడి నడువు. అప్పుడు నీవు ఒంటరిగా ఉండినా సరే దేవుడు నీకు మేలు చేయక మానడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిన్ను లేవనెత్తుతా ఉంటాడు. నిరాశ, కృంగుదల, ఆర్థికలేమి, వ్యాధి బాధలు ఎంతగా నిన్ను కృంగదీసినప్పటికీ కూడా నిబంధనలో నిలిచిన నీ యొక్క తీర్మానాన్ని బట్టి తప్పక ఆయన నీకు మేలు చేస్తాడు. ఒక భక్తుడు ఈ మధ్యకాలంలో పాట రాశాడు, తరచుగా మనం పాడుతూ ఉంటున్నాం. మేలు చేయక నీవు, ఆ చరణం పాడుకుందామమ్మా. ఎవరికైనా వస్తే గట్టిగా పాడండి. గట్టిగా పాడాలి, అందరూ పాడాలి. మేలు చేయక ఆయన ఉండలేడు అన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అన్నాడు. మరి నువ్వు నిబంధనలో నిలిచావా? దేవుని నామాన్ని మహిమపరిచావా? అప్పుడు నీకు మేలులు సమృద్ధిగా కలుగుతాయి. దేవుని నిబంధన గొప్పది. అందులో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, విశ్వాసముతో ఆయనను అనుసరించాలి. 2వది, ఆయన మందిరము గొప్పది. దేవుని ప్రజల సహవాసాన్ని అనుసరించాలి. మొట్టమొదటిది, రక్షణ గొప్పది. పాపం ఒప్పుకుంటే గొప్ప రక్షణ ద్వారా నిత్యమైన మేలు మనకు చేస్తాడు. విశ్వాసము కలిగి ఉంటే దేవుడు సిద్ధపరచిన మేలు మనకు అనుగ్రహిస్తాడు. మందిర సమృద్ధితో సహవాసం కలిగి ఉంటే మరి దాచియుంచిన మేలు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి
సిద్ధపరచిన మేలు పొందాలంటే దేవుని నిబంధనలో భాగమైన విశ్వాసంతో మనం నడుచుకోవాలి. చూడండి, ఒక తల్లి అన్యురాలు అయినను దేవుని మీద ఎంతో ప్రేమ కలిగి తనకున్న సమస్యను పరిష్కరించడానికి వెంట 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 వస్తూ తృణీకరింపబడినప్పటికి కూడా ఆయనను విడిచిపెట్టలేదు. ఆమె గురించి ఆయన ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు అమ్మా, ఏంటమ్మా? నీ విశ్వాసము గొప్పది. నీవేం కోరుతున్నావో నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అన్నాడు. సురే ఫెనకయ స్త్రీ, లేదంటే కనాను స్త్రీ అని ఈమెకు పేరు. వారు యూదులు కాదు, కనానీయులు కాబట్టి వారికి వాక్యము అంతగా తెలియదు. యేసుని గురించి విన్న ఈ తల్లి తన బిడ్డ విషయమై ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన మొట్టమొదట ఆమెతో వ్యవహరించిన విధానం అంత సంతోషకరంగా లేదు. ఆయనను సరే ఆమె ఆయనను విడిచిపెట్టలేదు. 22వ వచనము నుంచి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆమె విశ్వాసం లేదా దేవుని యొక్క ఏర్పాట్లోకి ఆమె వస్తుందా లేదా అని ఆయన ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు. ఈనాడు విశ్వాసవంతురాలైన తల్లి తన కుటుంబానికి అంతటికీ కూడా దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మన పనులు, ఉద్యోగాలు, సంపాదనలు అన్నిట్లలోకి పరిగెత్తి ఫలభరితులము కాలేము, కానీ యేసునందు విశ్వాసముంచి గృహములో నిలిచి కుటుంబ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా రక్షణే కాదు, స్వస్థత, ఆశీర్వాదాలను, గొప్ప మేలులను తీసుకురాగలుగుతూ ఉంటాం. ఈనాడు నీకు ఆ విశ్వాసం ఉందా? ఈమె అన్యురాలైనప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని తన హృదయంలో నింపుకుంది. ఒక్క మాట దేవుడు చెప్పలేదు ఆమెతో. వెళ్ళిపోవచ్చుగా, ఆమె ఏమి బీదరాలు కాదు. సురే ఫెనకయ స్త్రీ అన్నాడు, ఎంతో గనురాలు, సంపన్నురాలు, మంచి జ్ఞానము కలిగిన స్త్రీ. ఆమె ఎంతో వేదనతో ఉంది. ఎందుకంటే అల్లారి ముద్దుగా పెంచుకున్న తన కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుతూ ఉంది. మరి ఆ దయ్యం ఆ బిడ్డను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసిందో తెలియదు. స్వస్థత లేక, ఆరోగ్యము లేక దినదినము క్షీణిస్తూ ఉంది. అప్పుడు శిష్యులు అన్నారు, ఈమె మన వెంట వస్తూ ఉంది, నువ్వు చెప్పినా వినట్లేదు, ఏదో ఒకటి చెప్పి ఆమెను పంపివేయండి అని వేడుకున్నారు. అయితే ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారి ఆయనను ఇంకా మరెవరి దగ్గరికి పంపబడలేదు అన్నాడు. ఒకసారి ఈ సమాధానం వచ్చిన తర్వాత ఇక ఆయన మాకేం మేలు చేయడులే, ఎందుకు అని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఆమె ఎంతో తెలివిగా ప్రభువును మ్రొక్కింది. ప్రభువా, మళ్ళీ అడుగుతా ఉంది, నాకు సహాయము. నువ్వు నా కోసం రాలేదయ్యా, సరే యూదుల కోసమే వచ్చావు, కానీ నీ పిల్లలకు రొట్టె ముక్క పెడతా ఉంటే ఒక్క ముక్కైనా బల్ల మీద నుంచి పడుతుందని కుక్క పిల్లలు ఎదురు చూస్తాయి కదయ్యా, ఆ కుక్క పిల్లకు రొట్టె ముక్క వేసినట్టుగా కొంచెము సహాయము నాకు చెయ్యండి. ఈనాడు మనం సంఘం సహవాసం లేదా విశ్వాసముతో ఆయనను వేడుకున్నప్పుడు ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. మన దేవుని ఇంటిలోనూ వ్యక్తిగతంగాను ప్రార్థన చేస్తాం, కానీ
ప్రభువు నాకు సహాయం చేయలేదు, కాబట్టి ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు నేను దేవుని ఇంటికి వెళ్ళాలి అని మానేస్తాం. అప్పుడు నువ్వు విశ్వాసాన్ని గొప్పగా ఎక్కడ చూపినట్టు అవుతుంది? విడవక మానక ఆయనను ఆ తల్లి అనుసరించింది. ఆ మాటకు మరి ప్రభు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఆమె చెప్పిన దానికి ఆమెతో అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. కార్యసాధన జరిగేంత వరకు పట్టుదలతో సాధించుకోవడమే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగించువాడు ఆయనే, ముగించువాడు కూడా ఆయనే. నువ్వు విశ్వాసము కలిగి ఉండడమే దేవుని నిబంధన. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకువానికి ఫలము దయచేయుననియు ఏం చేయాలంట? నమ్మవలెను కదా. నువ్వు నమ్మకపోతే ఎలాగ నీ విశ్వాసం గొప్పదవుతుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం అన్నాడు. రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా విశ్వాసంతో నిలిచి ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువు ఉన్నాడు, సహాయము చేస్తాడు అని నమ్మగలిగిన వారు ధన్యులు. ఎందుకంటే ఆయన మేలు చేయక మానడు. విశ్వాసం ద్వారా భక్తులు ఎన్ని అద్భుతాలు సాధించుకున్నారు, ఎంత కార్యాలు జరిగించుకున్నారు. ఈనాడు మన కుటుంబం, వ్యక్తిగత జీవితంలో అలాంటి అనుభవం ఉందా? గొప్ప విశ్వాసం, గొప్ప రక్షణ కలిగిన వారందరూ కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సాధారణ విశ్వాసం కాదు, కార్యసాధనకు అవసరమైనంత విశ్వాసం మనలో ఉంటే మనము ధన్యులం అవుతాం. ఇది రెండవ విషయం. ఇక మూడవ సంగతి ఏంటంటే చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నేను కట్టించు మందిరము గొప్పదిగాను ఉండును, సకల సమస్త దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశాలు మహాకాశాలు ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? నేను ఏమాత్రపు వాడను? ఆ ధూపము వేయుటకు నేను మందిరమును కట్టదలచి ఉన్నాను అన్నాడు. ముందు భాగంలో గమనించాం, మందిరము గొప్పదై ఉండును అన్నాడు. అంతేకాదు దావీదు కూడా అన్నాడు, నేను కట్టబోవు మందిరము మనుషులకు కాదు దేవుడికే కడుతున్నాను, కాబట్టి ఆ గొప్పదిగా ఉండాలని కోరుకున్నాడు. 29వ అధ్యాయము 1 దినవృత్తాంతాల గ్రంథము 1వ వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, ఆ దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది అన్నాడు. మందిరము ఎంత గొప్పదో గుర్తించావా? మందిరం అంటే ఇప్పుడు ఇశ్రాయేలు దేశములో ఉన్న యెరూషలేమే కాదు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమే మందిరం. ఆయన ప్రజల సహవాసమే మందిరం. మనందరము కూడుకోవడమే ఆత్మ సంబంధమైన మందిరం. అక్షరార్థంగా గొప్ప మందిరం వాళ్ళు కట్టారు, కానీ వారి అవిధేయతను బట్టి మందిరం కూల్చబడింది. అంతకు మించి ఈ లోకంలో ఏ గొప్ప మందిరాలు లేవు. ఆ మందిరాలు ఎందుకు కట్టుకుంటామంటే దేవుని సన్నిధికి అక్కడికి రావడానికి,
అక్కడ దేవుని ప్రజలమైన మనం కూడుకోవడానికి. ఏ కట్టడము కూడా పరలోకం రాదు. ఎందుకంటే ఆయన హస్తకృత ఆలయాలలో నివసింపడు. దేవుని మందిరమైన ఆయన ప్రజలలో ఆయన నివసిస్తాడు. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ఆ గొప్ప మందిరంతో నీకు సంబంధం, సహవాసం ఉందా? దేవుని ఏర్పాటును నెరవేర్చుకుంటున్నావా? ఆ మందిరం కూడుకునే స్థలంలో, ఆవరణలో నీ అడుగులు పడుతున్నాయా? ధూపము వేయుటకే ఈ మందిరము నేను కట్టుచున్నాను అన్నాడు. నీ ప్రార్థన వినబడుతుందా? నిబంధన ఉందా? గొప్ప మందిరాన్ని ప్రేమించకపోతే నువ్వు గొప్ప మేలులు ఎప్పటికీ పొందలేవు. సంఘ సహవాసములో నిలిచిన వ్యక్తులు సంపూర్ణ తృప్తితో నింపబడతారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయన్నారు. చాలామందికి స్థానిక సంఘ దర్శనం ఉండదు. నువ్వు రక్షించబడ్డావు, బాప్తిస్వం తీసుకున్నావు, నువ్వు ఎక్కడైతే దేవుడు నిన్ను నాటాడో ఆ సంఘానికి నమ్మకంగా వెళ్ళాలి. ఈరోజు సంఘం, రేపో సంఘం, మరో సంఘానికి నువ్వు వెళ్ళకూడదు. అక్కడ నీకు బాధ్యత ఉంటుంది. నువ్వు అక్కడ ధూపం వేయాలి. ప్రజల సహవాసంలో నువ్వు ఆనందించాలి. ఆ ప్రజల ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. అక్కడ నుండే నీ ఆశీర్వాదం నీకు లభిస్తుంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడు. మందిరానికి రాకపోవడానికి మనకెన్నో కారణాలు ఉంటాయి, సహజమే, అవి వాస్తవం కూడా కావచ్చు. కానీ వాటిని అధిగమించి ఆయన సన్నిధికి రావాలి. మా హెబ్రోను సంఘంలో నేను చాలా బ్రతిలాడుతాను, అమ్మ శుక్రవార ప్రార్థనలకు రండమ్మా, శుక్రవార ప్రార్థనలకు రండమ్మా అని. కొద్ది మందే వస్తూ ఉంటారు. ఎందుకు ఎక్కువ మంది రారు? తీర్మానంలోకి వస్తేనే నీ ఇంటికి మేలు, నీ పిల్లలకు మేలు. ఆయన సంఘాన్ని హత్తుకున్న వారు ఎవరికి కూడా కీడు కలగదు. ఋతు మోయాబు నుంచి బేత్లెహేముకు వచ్చింది. నయోమి బేత్లెహేము నుంచి మోయాబుకు వెళ్ళింది. నయోమికి మేలు కలగలేదు. 10 సంవత్సరాలలో ఎంతో తీవ్ర నష్టాన్ని పొందింది. సర్వశక్తుడు నాకు బహుదుఃఖము కలగజేసి, నన్ను నయోమి అని పిలవద్దు, మారా, చేదు అని పిలవండి. చేదే నా జీవితం, చేదే నా అనుభవం అని చెప్పింది. మోయాబు చేదు నుంచి వచ్చిన రూతు బేత్లెహేముకు వచ్చిన తర్వాత ఎంత మేలు పొందింది. బేత్లెహేము దేవుని మందిరానికి సూచనగా ఉంది, దేవుని ప్రజల సహవాసానికి సూచనగా ఉంది. అత్త, నన్ను రావద్దని నువ్వు నన్ను బ్రతిమాలవద్దు. నువ్వు ఎక్కడికి వెళతావో నేను అక్కడికే వస్తా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు మృతి పొందు చోటనే నేను. ఒకప్పుడు ఋతుకు అంత చేదైన అనుభవమే మోయాబులో. శాపగ్రస్తురాలు, నిత్యమైన మేలు లేదు. ఎప్పుడైతే నయోమితో పరిచయం అయిందో తన పాత జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుంది, రక్షణానుభవంలోకి వచ్చింది. దేవుని నిబంధనలో నిలిచి విశ్వాసముతో బేత్లెహేముకు ప్రయాణమైంది. తన వైధవ్యాన్ని దేవుడు తీసేశాడు, తన భవిష్యత్తుకు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అన్నాడు. ఎంత గొప్ప మేలు! ఒంటరి కత్తెగా ఉన్న ఋతుకు మరి భూస్వామిని వివాహం చేశాడు. ఆమె భర్త ఎంతో సాత్వికుడిగా, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. బోయోజును భర్తగా ఇచ్చాడు. అంతేనా? ఆమె గర్భఫలం పొందింది, ఆమెకు కుమారుడు కలిగాడు. పురవాసులందరూ ఆమెను ఆశీర్వదించారు. దాచియుంచిన మేలు, సిద్ధపరిచిన మేలును ఆమె అనుభవించింది. ప్రజలతో సహవాసం వలన, సంఘముతో సహవాసం వలన ఎంత గొప్ప దీవెన మనకు కలుగుతుంది. మోయాబుకు వెళ్ళొద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది.
మనం ఎంత జాగ్రత్తగా దేవుని మందిర సావాసంలో బలపడతామో అంత దీవెన పొందుతాం. మన ఆలోచనలు సరి చేసుకోవాలి. ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి, అయ్యా నాకు శుక్రవారం అవకాశం ఉంది, తప్పక నీ ఆలయానికి వస్తా. లేదయ్యా నేను శుక్రవారం రాలేను, శనివారం సంఘ ప్రార్థనలో ఉంటా. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. అసలు ఆదివారమే ఆరాధనకు సమయానికి రావడం గగనమైపోతుంది. కొందరు 11 గంటలకు వస్తారు, కొందరు 12 గంటలకు వస్తారు. మందిరము గొప్పది అన్నప్పుడు ఆ గొప్ప మందిరానికి నీవు ఇచ్చే విలువేది? నీకు మేలు కావాలా? మేలు మానక చేసే దేవుణ్ణి ఆశ్రయిస్తే, మందిర సావాసంలో ఉంటే నువ్వు నిజంగా గొప్ప మేలును పొందుతావు, ధన్యుడవుతావు. ఉజ్జీవ కీర్తనలో నా ప్రాణ ప్రియుడనాది ప్రియమైన యేసు ప్రభు అనే పాట ఉంటుంది. అందులో ఒక చరణం ఉంటుంది, మనం పాడుకుందాం. మందిర సమృద్ధిని పాడండి అమ్మా. కొట్టండి అయ్యా. మందిర సమృద్ధి సన్నిధి ఆనందమును నీవిచ్చిన రక్షణ కాబట్టి ప్రియులారా, మందిరము గొప్పది అని గుర్తించి మందిర సహవాసంలో నిలిచిన వారిని సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించునన్న వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుంటాం. గొప్ప రక్షణ పొందాము, గొప్ప విశ్వాసంతో సాగాలి. మందిరం లేదా గొప్ప మందిరములో మనం నిలిచి ఉండాలి. అప్పుడు నువ్వు నిత్యమైన మేలే కాదు, నీ కొరకు సిద్ధపరిచిన మేలును, దాచి ఉంచిన మేలును నువ్వు అనుభవిస్తావు. మేలు చేయక ఆయన ఉండలేడు, మానలేడు. అట్టి మేలులతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. అలాంటి అనుభవాన్ని మనం పొందుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థనలోకి వెళదాం.